ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం కానిస్టేబుల్ శవం మీద క్లాత్ తీసేయండి. ఇందు, మీ అత్తగారు నేను చంపాలనుకునే ఆవిడే చనిపోయారు. ఇది ఎలా జరిగింది? అది మీకు తెలిసిందే చెప్పండి. ఎస్ఐ గారు, మా అత్తగారు చావు గురించి నాకేమీ తెలీదు. నేను మామూలుగా 5ంటికి లేచాను. వీధిలో కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి పాల ప్యాకెట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాను. అదే జరిగింది. నువ్వు వంటింట్లోంచి బయటకు వచ్చి లక్కీగా సేవ్ అయ్యావు. మరి మీ అత్తగారు ఎలా చనిపోయినట్టు? ఏయ్, నీ పేరేంటి? పూర్ణిమ. ఇలా రా రా. జరిగిందేమిటో నీకు తెలుసు కదా? అది చెప్తావా లేదా? చెప్తాను సార్. చెప్పు. ఆ రాత్రంతా మా అమ్మ చాలా టెన్షన్ పడింది. అప్పుడు అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందు పోయిందా? ఇందు పోవడం ఏంటమ్మా? ఏమైంది నీకు? అదేం లేదు, పొద్దున్నే గుడికెళ్తానంది ఇందు. అదే పోయిందా అని అడిగాను.
సర్లే ఇంకా చీకటిగా ఉందే, నువ్వు పడుకో. అమ్మా పడుకో. జరిగింది ఇదే సార్. ఈ నిజం అక్కడే చెప్తే బాగుండేది కదా. ఇంకెప్పుడు పోలీసుల దగ్గర నిజం దాచాలని చూడకో. అవసరమైనప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. మేం పిలిచినప్పుడు రాకుండా తప్పించుకోవాలని చూసావో నువ్వు రిస్కులో పడతావు. అర్థమైందా? ఏ పెరుమాళ్, మీ అమ్మతో కొమ్మక్కై నీ భార్యని చంపాలని చూసావు. కానీ మీ అమ్మ చావడం చూసి నీ తప్పేం లేదంటూ ప్లేట్ పిరాయిస్తున్నావా? కానిస్టేబుల్స్, వీడిని లోపల తోసేయండి. సార్ నాకేం తెలియదు సార్. సార్ నేను అమాయకుడిని సార్. ప్లీజ్ సార్. ఈ అమాయకత్వానికి తగిన శిక్ష ఏమిటో కోర్టే నిర్ణయిస్తుంది. ఏ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సార్ నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ సార్. ఎస్ఐ గారు, జరిగిందేమిటో మీకే తెలిసిందిగా. గోవిందమ్మ చావుకి మా ఇందుకి ఏ సంబంధం లేదు. ఇందు మంచితనమే ఇందుని కాపాడింది. వస్తాయి అనుమానాలు, నీలాపరిందలు అన్నీ వచ్చి మీద పడతాయి. అటువంటప్పుడు మన మంచితనమే మనకి శ్రీరామ రక్ష. న్యాయం, నీతి, నిజాయితీ మన వైపు ఉంటే 100 గోవిందమ్మలు వచ్చినా మనల్ని ఏమి చేయలేరు. తత్ర శ్రేయోర్భూత ధ్రువా నేతిర్మతర్మమ కృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం మృజా విసరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషామృతస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామింద్రియవరస్యామ హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీ హిరణ్యగర్భాభ్యా శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం పూజారి గారు, మా ఇందు పేరున అర్చన బాగా చేశారు కదా. చేశానమ్మా. ఇహ ఇందుకు ఏ దోషాలు అంటవు. కీడు తొలగిపోయింది. ఇక ముందున్నవన్నీ మంచి రోజులే. మీ నోటి చలం వల్ల అలాగే జరిగితే అంతకన్నా ఏం కావాలి పూజారి గారు? జరుగుతుందమ్మా. నా మాట ఏనాడూ పొల్లుపోదు. ఆ భగవంతుడు చెడు ప్రవర్తన, దుర్బుద్ధి ఉన్న వాళ్ళని తప్పక దండిస్తాడు. అలాగే మంచి వాళ్లకు మంచే చేస్తాడమ్మా. నాన్న, నీ సలహాలు, సహాయాలు, నా ఎత్తులు, పన్నాగాలు ఇందు ముందు ఎందుకు పనికిరావడం లేదు? ఉపశత్రువు ఉనికి లేకుండా చేసుకోవడానికి మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇందూకి అనుకూల పవనాలు మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఇందూ చస్తుంది కదా అని మనం అనుకుంటే దానత్త గోవిందమ్మ కాస్త చచ్చూరుకుంది. దాంతో మనకి చావొచ్చి పడింది. మనం ఏం చేయాలని అనుకున్నా చుక్కెదురవుతోంది. తెలివిగా తప్పించుకుంటూ అంతకంతకు ఇందు స్ట్రాంగ్ అవుతోంది. ఊహించని ఓటమి, ఆశించని పరాభవం. ఎందుకిలా జరుగుతోంది? మన వైపు ఏదో గ్రహం వక్రదృష్టితో చూస్తోందమ్మా. మనం ఏం చేసి ఏం ప్రయోజనం? బాధపడటం తప్ప. ఏది ఏమైనా సరే ఆ ఇందు రోజు రోజుకి ఎరిగిపోతోంది. వాళ్ళ దాని కోర్టులో ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం అన్న ఆలోచన నీకు రాకూడదమ్మా. నువ్వెవరివి? టైగర్, పులివి. ఆ ఇందు ఆఫ్టర్ ఆల్ పిల్లి. పులిలాగా నువ్వు ఒక్కసారి గాండ్రించావంటే పిల్లి లాంటి ఆ ఇందు తోకముడిచి దౌడు తీయాల్సిందే. గ్యాస్ కొట్టకు. ఏవన్నా ఉపయోగపడే విషయాలుంటే చెప్పు. అది చెప్పడానికే కదమ్మా ఈ ఉపోద్ఘాతం అంతా. ఇప్పుడు ఇంటి తాలూకు డబ్బు ఇచ్చింది పోగా ఇంకెంత ఇవ్వాలి? 20 లక్షలు. ఆ 20 లక్షలు ఇవ్వకు. స్వర్ణక్కనే కాదు, వాళ్ళ అక్కని ఎవరిని తీసుకొచ్చినా సరే నువ్వు దడవాల్సిన పని లేదు. ఒక్క పైసా కూడా రాల్చద్దు. అదిగో ఇదిగో రేపు మాపు అంటూ కాలయాపం చెయ్యి. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మనం అనుకున్న గోల్ రీచ్ అవుతామా? అంటే డబ్బులు ఇచ్చేస్తానంటావా? ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? చెప్తాను. ముందు నువ్వు డబ్బు ఏర్పాటు చేయి.
ఇందు సీత మనకింకా ఎంత ఇవ్వాలి? 20 లక్షలు ఇస్తానన్న గడువు తీరి చాలా రోజులైంది. మళ్ళీ ఓసారి గుర్తు చేయడం మంచిదమ్మా. మా అత్తింటి వాళ్ళ గొడవల్లో పడి ఆ సంగతి మర్చిపోయాను. పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఒరే వినోద్, నువ్వు మరీని ఇంతకాలం నుంచి చూస్తున్నావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ బుద్ధులు ఎలాంటివో మనకు తెలీదు. ఒరే మూర్తి, అవకాశం దొరకాలే కాని ఆకాశాన్ని కూడా కబ్జా చేసి ప్లాట్ల కింద అమ్మేయగల రకాల వాళ్ళు. బాగా చెప్పావమ్మా. ఆ సీత బృందం తక్కువ వాళ్లేం కాదు. ఆ బలరాం గాడు పెద్ద మాయల పకీరు. పుచ్చుకోవడమే గాని ఇచ్చుకోవడం వాడికి తెలీదు. ఇంతకీ వాళ్ళు ఇవ్వాల్సిన బాకీ 20 లక్షలే కదా. ఆ డబ్బు ఏం చేస్తావు ఇందు? బాలాజీ, మొన్న సీత ఇచ్చిన 20 లక్షలతో నీ అప్పులన్నీ తీరినట్టేగా? ఇంకో 4 లక్షలు ఇస్తే మొత్తం అప్పులు తీరిపోయినట్టే. సరే, నీకు 4 లక్షలు, వినోద్ అనేకి 15 లక్షలు, మొత్తం 19 లక్షలు పోను. చేతిలో 1 లక్ష మిగులుతుంది. దాంతో ఏం చేద్దాం? అమ్మా ఇందు, డబ్బు చేతిలో ఉంటే ఏదో ఒక అవసరం ఎదురవుతూ ఉంటుంది, ఖర్చు కనపడుతూనే ఉంటుంది. అందుకని ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో పడేయండి. అవసరానికి మనం పొదుపుగా వాడుకోనవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోనవచ్చు. అన్నయ్య చెప్పినట్టు చేద్దాం. అమ్మయ్యా, 2 రోజులుగా ప్రశాంతంగా ఉన్నాం. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, సమస్యల మీద సమస్యలు. లోకంలో బాధలన్నీ మనకే అన్నట్టు వచ్చి పడ్డాయి. ఇక నుంచైనా మనకి మంచి రోజులు వస్తే బాగుంటుంది. ఎందుకు రావు పిన్ని, నేనెప్పుడూ చెబుతూనే ఉంటానుగా, ఈ అనంత కాలచక్ర పరిభ్రమణంలో పగలు రాత్రుల్లాగే కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అమ్మా, వదిన కాఫీ తీసుకొనిరా. రెండమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నామండి. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం. అమ్మా ఇందు, జరిగిందంతా పేపర్లో చదివాం. ఆఖరికి నీ కథ పేపర్లో కూడా ఎక్కిందన్నమాట. అమ్మా యమున, దానికి బాధ్యురాలు నా కూతురు. నీకు అన్యాయం చేసింది, ఇందుకి అన్యాయం చేసింది. కోరి కోరి కోడల్ని చేసుకుంటానని ముందుకు వచ్చిన మిమ్మల్ని పక్కకు నెట్టి ఏరి కోరి ఎవరో తెలియని పెరుమాళికిచ్చి ఇందుని కట్టబెట్టింది. దీని స్వార్థం బుద్ధి అలా తగలడ్డాయి. మిమ్మల్ని కాదని మీకు చెడ్డై తన పంతాన్ని నెగ్గించుకొని ఇందుని బలిపశువు చేసింది. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది చెప్పండి. బాధపడక ఏం చేయమంటావమ్మా? నా మనవరాల్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుంటే అది సుఖపడేది. మేము ఇన్ని అష్టకష్టాలు పడవలసిన పరిస్థితి వచ్చేది కాదు. అత్తయ్య, కష్టాలను ఎవరూ తప్పించుకోలేరు. మీ ఒక రకమైన బాధలైతే మావి ఇంకొక రకమైన బాధలు. మీకు కష్టాలు బాధలా? ఒకటా రెండా? మా అమ్మాయి ఏమున్నా అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? అసలు బాధలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు చెప్పు? అది కాదండి. ఏమున్నా, కాఫీ తీసుకోండి. శాంతి గారు, చాలా కాలం అయింది కదా, అదే చూసి వెళ్దామని వచ్చాం. మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా మేమున్నామన్న విషయం మర్చిపోవద్దు. మరి మేము వెళ్ళొస్తాం. రాయమ్మా. వస్తామండి. మంచిది. నమస్కారం. వెళ్ళొస్తామండి. వస్తామేందు. వస్తానమ్మా.
ఎంతైనా జమీందారితనం జమీందారితనమే. మనం కష్టాల్లో ఉన్నామని తెలుసుకొని చూడ్డానికి వచ్చారు చూసారా. సహాయం చేస్తామని మాట వరుస కన్నా వాళ్ళు మనకన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీలైతే మనమంతా సహాయాన్ని అందించాలి. అమ్మడు, మనం రావటమే ఆలస్యం. ఉప్పందించేయడానికి తిప్పుకుంటూ ఎలా పరిగెత్తుందో చూసావా సీనియర్ సిటిజన్. అందరు రండి, మాయ సీత మాయ రావణుడు వచ్చేస్తున్నారు. అమ్మమ్మ, చేతిలో బ్రీఫో సూట్ కేసు ఉందా లేక ఒట్టి చేతులతో వస్తున్నారా? అమ్మడు, ఇప్పుడు మనం లోపలికి అడుగు పెట్టేసరికి అక్కడ దృశ్యం ఎలా ఉంటుందో చెప్పనా? అందరూ గ్రూప్ ఫోటో దిగడానికి సిద్ధమైనట్టుగా హాల్లో రెడీగా ఉంటారు. చూస్తుండు. ఆహా సీత, ఎంత కన్నుల పండుగగా ఉందో చూసావా? దేఖ్లియా, పాత్యా, నోటియా, కండో. బలరాం, బాగున్నావా? అబ్బో మర్యాదలు. సూట్ కేసుతో వచ్చాం కదా, కుశల ప్రశ్నలకి కులాసా కబుర్లకి లోటు ఉండదు. బలరాం, బాగున్నారా అని అడగటం కూడా తప్పేనా? అబ్బే తప్పేలే జాతకరత్న. కాకపోతే అభిమానం అనేది కాస్త ఓవర్ డోసులో ఉంటేను అలా అన్నాను. నాన్న, వచ్చిన పని చూడు. అవతల మనకి చాలా పనులున్నాయి. అబ్బో చాలా పనులున్నాయి. బ్యాంకుకి వెళ్ళాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి వెళ్ళాలి, గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్ వ్యవహారం పరిశీలించాలి, లైన్స్ క్లబ్ కి వెళ్ళాలి. అదేమిటది? ఈ మధ్యన మా శాంతి చెల్లమ్మ అన్నపూర్ణమ్మ పిన్ని ఉన్నారే ఆశ్రమం, వయో వృద్ధుల పునరావాస కేంద్రం, అక్కడేదో బిల్డింగ్ కట్టారట. దాని రిప్పను నేను వెళ్ళి కత్తిరించాలి. ఒకటా రెండా? అబ్బో యమ బిజీ, గజి బిజీ. బాబాయ్, కట్టింగ్లు కొట్టడం మాకు తెలుసు. మేం కట్టింగ్లు కొట్టావే అనుకో, వినడం నీ వల్ల కాదు. వచ్చిన పని చూసుకో. ఎవరో దెబ్బరొట్టి మాలియా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇందాక నుంచి నేను గమనించలేదు సుమా. ఏమిటి మీ మొగుడు పెళ్ళాలి మళ్ళీ ఇక్కడ చేరిపోయారా? అమ్మడు, నువ్వు ఫిట్టింగ్ల రమణమ్మ కూతురువి. కటింగుల గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నాన్న, దాంతో మనకేంటి? లెక్క చెప్పి ఇవ్వాల్సింది ముట్ట చెప్పు. అమ్మా ఇందు, ప్రస్తుతం నీ ఇంటి పేరేమిటో నాకు తెలియదు కానీ చూడు మాజీ కోళ్ళ, ఇంటి తాలూకు బాకీ ఇచ్చింది పోను, ఇవ్వవలసిన 20 లక్షల రూపాయలు ఇదిగో. అల్లుడు, ఈ ఖాళీ సూట్ కేసు నీకే. ఎందుకైనా మంచిది ఓసారి లెక్క పెట్టుకో. అక్కర్లేదు, మాకు నమ్మకం ఉంది. డబ్బుతో వ్యవహారం, ముందు లెక్క పెట్టుకోండి. సరే, ఓసారి లెక్క పెడతా పోలా. వినోద్, బాలాజీ, మీ ఇద్దరు ఆ పని చూడండి. బలరాం, సీత పాపం వచ్చినప్పటి నుంచి నిలబడే ఉన్నారు, కూర్చోండి. అయ్యా మూర్తి గారు, మేమింకా కొంతకాలం నిలబడాలి అనుకుంటున్నాం. ఆహా, అక్షర లక్షలు ఏం డైలాగ్ చెప్పావు బాబాయ్. డబ్బు డబ్బమ్మా, అంతా కనక మహాలక్ష్మి మహత్యం. మా దిబ్బరొట్టె మాలిని బహు చమత్కారి. తమరు ఒక టక్కుట మరి. అనిత, ఏమిటా దూకుడు? లేకపోతే ఏంటన్నా, ఆయన అన్నది ఏమన్నా బాగుందా? ఏదో తన ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, టాటా బిర్లా కంపెనీ తనదే అన్నట్టు పెద్ద ఫోజులు కొడతాడేంటి? అల్లు, లెక్క పెట్టుకోవడం అయిందా? పూర్తయింది. ఇందు, మీకు ఇవ్వాల్సింది పూర్తిగా ముట్ట చెప్పాం. ఇక మీకు మాకు రామ్ రామ్. ఇంటి విషయం రామరామ్ అనుకో. వినోద్ అన్నయ్య, బాలాజీ, ఈ డబ్బుతో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయిగా? అప్పులు తీరుతాయి. ఫర్దర్ గా వ్యాపారం చేయడానికి ఇంకా డబ్బు కావాలిగా. కామధేను లాంటి సీతదనుండగా మీకెందుకు చింత? మీ ఇద్దరికి ఎంత కావాలో అడిగి తీసుకోండి. ఏంటమ్మా ఏంటంటున్నావు? మా సీత కామధేనువా? అక్షయ పాత్ర కూడా. ఆపవమ్మ మాజీ కోడల, అది తెలివి ప్రదర్శించావులే గాని మా సీత మీ సోదరుకి డబ్బు ఇవ్వడం ఏమిటి? ఇవ్వాల్సిందే. ఇందు, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇవ్వాలంటూ ఆర్డర్లు వేస్తున్నావేంటి? మీకు రావాల్సింది పూర్తిగా సెటిల్ చేసాంగా, ఇంకేంటి ఇచ్చేది? మెత్తగా ఉంటే మొట్ట బుద్ధింది అన్న సామెత ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే పుట్టుంటుంది. నానా, రా వెళదాం. ఆగండి.